తుమ్ముట ఒకవేళ నిష్ఠీవనం చేసినప్పుడు మంచినీళ్ళు తాగాలి. ఒకవేళ అక్కడ దొరకకపోతే సూర్యునికి నమస్కారం చేయాలి, ఆవు కనబడితే నమస్కారం చేయాలి. చేస్తే ఆ మంచినీళ్ళు తాగవలసిన అవసరం లేకుండా, ఒకవేళ తుమ్ము వచ్చింది లేక ఉమ్మేయవలసి వచ్చింది, వెంటనే మంచినీళ్ళు తాగాలి. లేవు అప్పుడు సూర్యునికి నమస్కారం చేయాలి. ఎదురుగా ఆవు ఉంటే ఆవుకు నమస్కారం చేయాలి, దాని యొక్క దోషం పోతుంది. పండ్లను కొరకకుండా ఉండాలి, తన దేహాన్ని తను కొట్టుకోకూడదు. సంధ్యాకాలంలో భార్యా సంగమం చేయకూడదు. సూర్యోదయంతో దేవతార్చన, ఆ తర్వాత తన యొక్క నిత్యక్రియలు, సాయంకాలం భగవన్నామస్మరణ, ఈ విధంగా కాలం గడుపుతూ ఉండాలి. తూర్పు లేక ఉత్తరం ముఖం చేసి క్షౌరకర్మలు చేయించుకోవాలి. సద్వంశంలో జన్మించినటువంటి యొక్క ఉత్తమమైనటువంటి స్త్రీని భార్యగా చేసుకొనవలే. తన యొక్క తండ్రికి తల్లికి 7 తరములు విడిచిపెట్టి పెళ్లి చేసుకోవాలి. ఎందుకోసం? ఇదొక సైన్సు. ఎంత దూర సంబంధాలుంటే అంత సత్సంతానం కలుగుతుంది. దగ్గరి వాళ్ళలో జీన్స్ ఒకటై ఆ పిల్లల యొక్క మేధాశక్తి తగ్గిపోతుంది. అందువలన దూరం బంధువులను పెళ్లి చేసుకోవాలి. ఇతరులకు ఏది చేస్తే బాధ కలుగుతుందో అటువంటి యొక్క బాధ కలిగే పని, తనకు ఏది చేస్తే బాధ కలుగుతుందో ఇతరులకు అటువంటి యొక్క బాధ కలగకూడదు. ఒకవేళ భార్య ఋతుమతి అయినట్టయితే 4 రోజులు ఆమెను చూడకుండా ఉండాలి. స్త్రీజన్మ పరిహారార్థం పంచమీమపి వర్జయేత్. ఈ కాలంలో కొంతమంది అంటున్నారు, ఏమవుతుంది? దానివల్ల వచ్చేటువంటి యొక్క నష్టమేంది? బహిష్టు అనేటువంటి సహజమే కదా, సహజమే. కానీ కొన్ని విశ్వాసములకు, కొన్ని నమ్మకములకు, కొన్ని ఉపయోగాలను మనం పొందుతూ ఉన్నప్పుడు ఇచ్చినటువంటి యొక్క మాటను పాటించాలి. వృత్రాసుర సంహారం తర్వాత బ్రహ్మహత్యాపాతకం వచ్చిన ఇంద్రుడు లోకరక్షణ కోసం నేను బ్రహ్మహత్య చేశాను కనుక ఈ పాపాన్ని పంచిపెట్టాలి అని భూమి యందు, నదుల యందు, వృక్షముల యందు, స్త్రీల యందు 4 భాగాలు చేసినటువంటి యొక్క బ్రహ్మహత్యాపాతకాన్ని పంపాడు. అప్పుడు భూమి అంది, నా మీద ఎవరు గోతులు తీసినా వాటంతలవి కూడిపోవాలి. ఎన్ని బావులు తవ్వినా కొంతకాలం వరకు కూడిపోతాయి. అది ఇంద్రుడిచ్చిన వరం. ఇక వృక్షములన్నాయి, మాకు ఒక దిక్కు నరికినా మళ్ళా ఎగురు పెట్టే శక్తి రావాలి. ఒక దిక్కు చెట్టు నరుకుతాం, పక్కబండి మళ్ళా ఎగురు వస్తుంది అని ఆ శక్తిని వృక్షములు కొంటున్నాయి. మనకున్నదా? ఓ చేయి నరికితే మళ్ళా కుడుతుందా? ఓ వినరికితే మళ్ళా వస్తుందా? దానికి చెట్టుకు వస్తుంది. వస్తుందా లేదా? ఆ చెట్టు నవ్వందాయి. నీళ్లు మాలో ఎంత మలినం కలిపినా కూడా మేము పరిశుభ్రం కావాలి అని సుడిగుండాల రూపంలో బ్రహ్మహత్యాపాతకాన్ని పొందాయి నదులు. వృక్షాలు బంక రూపంలో, బంక వస్తుంది వృక్షాల నుంచి, బ్రహ్మహత్యాపాతకాన్ని పొందినాయి. అందుకే మాంసం తిన్నోనికి, కళ్ళు తాగినోనికి ప్రాయశ్చిత్తం ఉంది, కానీ బంక నోట్లో పెట్టుకున్నోనికి ప్రాయశ్చిత్తం లేదు. కవర్లు అంటే వేసేదానికి ఇట్లంటే తురుము, దాని కవర్కు ఉండేది జిగురు, జిగురంతా బ్రహ్మహత్యనే, దానికి నోట్లోకి రాకూడదు. భూమి పుండల రూపంలో బ్రహ్మహత్యానుపాతకాన్ని పొందింది. అప్పుడు స్త్రీలు ఋతుమతి అయినటువంటి ఈ 3 రోజులు బ్రహ్మహత్యాపాతకము మీలో ఉంటుంది. ఆ తర్వాత మీరు పవిత్రులే, స్నానం చేయకున్నా పవిత్రులే, భోజనం చేసినా మీరు పూజ చేయవచ్చు. విధి విధానాలు లేకుండా స్త్రీ సాంగత్యం చేసినటువంటి వానికి దోషం ఉంది. కానీ ఒకవేళ భార్య వాణ్ణి కోరితే
స్త్రీ సాంగత్యం చేసినప్పటికీ భార్యాభర్తలకు దోషం లేని వరాన్ని మీరు పొందిన వారు. ఆ వరాలను పొందినప్పుడు ఇచ్చిన మాట నిలపన్నా వద్దా? ఇచ్చిన మాట నిలపకపోతే వచ్చిన వరం వేస్ట్ అయిపోతుంది. విధి నిషేధాలు లేకుండా భార్యతో సంగమించరాదని చెప్పినప్పటికీ ఇంద్రుడిచ్చిన వర ప్రకారంగా ఒకవేళ స్త్రీలు కోరితే భర్త వారిని తృప్తిపరచాలి. ఒకవేళ దాని మీద నిషేధమైన రోజైనా ఆ దోషము స్త్రీ పురుషుల భార్యాభర్తలకిద్దరికీ లేదు. ఇది ఇంద్రుడిచ్చిన వరం. ఆ వరాన్ని మనం పొందుతున్నాం కనుక ఆ 3 రోజులు 5 రోజులు దూరంగా ఉండాలి. 4వ నాడు శుద్ధి, 5వ నాడు దేవతార్చనలు చేయవచ్చు. పుత్రుడు కావాలి అనేటువంటి కోరిక కలిగినటువంటి వాడు ఋతుమతి అయిన తర్వాత బేసి దినముల లోపల స్త్రీ సాంగత్యం చేస్తే కొడుకు పుడతాడు. సరిదినం లోపల కొడుకు పుడతాడు. బేసి దినంలో స్త్రీ కుమార్తె బిడ్డ పుడుతుంది. ఎవరైతే ఋతుమతి అయిన తర్వాత 16వ రోజు నాడు గర్భవతి అయితే వానికి ప్రహ్లాదునటువంటి కొడుకు పుడతాడు. అంత ఉత్తముడు ధ్రువుడు ప్రహ్లాదునటువంటి కొడుకు పుడతారు. అది ఎప్పుడు ఎవరికి తెలుసు? మనకు తెలియదు. పతివ్రతా స్త్రీలు, మహాత్ములు, దైవభక్తులు, సన్యాసులు, సత్వగుణ సంపన్నులు, వేదములు యజ్ఞం చేసిన వాళ్ళు, తపస్సు చేసినటువంటి వాళ్ళు అయినటువంటి వాళ్ళ మీద అసత్యమైన ఆరోపణలు చేయకూడదు. బుద్ధిమంతులైన వాళ్ళు దేవతలను, పితృలను నిందించకూడదు. తన యొక్క శక్తిని అనుసరించి చక్కనైనటువంటి గ్రంథాలు చదవాలి. తనకంటే పెద్దవాళ్ళ ఎదుట, తనకంటే గొప్పవాళ్ళ ఎదుట కాళ్ళు దాపుకొని కూర్చొని ఉండకూడదు, నిద్రపోకూడదు. తెల్లని వస్త్రాలు, మంచి పువ్వులను ధరించాలి. నీచులను ఆశ్రయించరాదు. నిందితుడు ఎప్పుడు కలహాలు పెట్టుకునేటువంటి వాడు అయిన వారితో బుద్ధిమంతుడు, దైవభక్తి పరాయణుడైన వాడు మిత్రత్వం చేయరాదు. ఎవరైనా సత్సాంగత్యం, సదాచారం కలిగిన వాళ్ళు, చక్కగా విద్యాభ్యాసం చేసిన వాళ్ళు, సాధువులు, వీళ్లతో మిత్రత్వం చేయాలి. ఉద్యోగం చేసేవాడు చక్కనైనటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి వాళ్ళతో మిత్రత్వం చేయాలి. బ్రహ్మచర్యాన్ని పూర్తి చేసిన వాళ్ళతో మిత్రత్వం చేయాలి. అట్లాగే పూజించదగ్గ వాళ్ళు ఎవరు? తనకు విద్యాభ్యాసం చెప్పినటువంటి గురువు, పెంచి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రులు, తనకు పిల్లనిచ్చినటువంటి మామ, తను ఆచార్యత్వం వహించి యజ్ఞం చేయించినటువంటి ఋత్విక్కులు, ఆరుగురిని పూజించాలి. ఇవాళ రేపు ఏం చేస్తున్నారు? అల్లుళ్ళంతా మామగారు దండం పెట్టించుకుంటున్నారు. వీని కర్మగాలి వీనికి దండం పెట్టకుంటే నా బిడ్డనేం ఘోష పోసుకుంటాడు అని వాడు దండం పెడుతున్నాడు. కానీ మామగారికే నమస్కారం చేయాలి, అత్తగారికే నమస్కారం చేయాలి. కానీ వాళ్ళతో మనం దండం పెట్టించుకుంటే ఎవడు దండం పెట్టించుకుంటాడో వాడి ఆయుష్యం అవుతుంది. దండం పెట్టించుకున్న వాడిని ఆయుస్సు తగ్గిపోతుంది. వాళ్ళను పూజించాలి. తండ్రి ఎట్లనో భార్య తండ్రి కూడా అంతే, అదే స్థానంలో గౌరవించాలి. అట్లా గౌరవించకపోతే వాడు నరకంలో పడిపోతాడు. ఇక్కడి నుంచి ఆయించుకొని ఎవరు అత్తమామలతో దండం పెట్టించుకోకూడదు. అట్లా ఇంకో దురాచారం కలిపోయింది. ఇక్కడ బిడ్డలకు చెల్లెళ్ళకు దండం పెడుతున్నారు. అది తప్పు. బిడ్డలే తల్లిదండ్రులకు దండం పెట్టాలి, చెల్లెళ్ళే అన్నకు వదినకు దండం పెట్టాలి. ఒకవేళ అక్క అయితే దండం పెట్టవచ్చు. కానీ అది మన ఒక తెలంగాణలో ఉండే దౌర్భాగ్యం. అది ఆంధ్రప్రదేశ్లో లేదు, తమిళనాడు లేదు, మహారాష్ట్రలో లేదు. ప్రేమ ఉండొచ్చు, ప్రేమ ఉండాల్సిందే. కానీ బిడ్డలకు దండం పెట్టడం తప్పు. ఒకవేళ దండం పెడితే దాని ఆయుస్సు తగ్గిపోతుంది. బిడ్డ ఆయుస్సు తగ్గాలంటే పోతేవాయి ముందుగా పోతేవాయి అని కూడా దండం పెట్టుంటాడు.
అనుకున్న వాళ్ళకి పర్వాలేదు, అట్లా అది మాత్రం పనికిరాదు. శుభం కావాలి అనుకున్నటువంటి వాళ్ళు వీళ్ళందరినీ పూజించాలి, వీళ్ళ 6 మాట వినాలి. అప్పుడప్పుడు తన యొక్క శక్తి అనుసారంగా యజ్ఞ దాన కర్మలను ఆచరిస్తుండాలి. యజ్ఞం చేయాలి. ప్రతి మనిషికి యజ్ఞం అనేది కర్తవ్యమై ఉంది. యజ్ఞం చేయడం కష్టం. ఈ కాలంలో యజ్ఞం చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. అందువలన ఎక్కడైనా పెద్దవాళ్ళు యజ్ఞయాగాది క్రియలు చేస్తూ ఉంటే మనకు తోచినంత సహాయం చేసి పాల్గొనాలి. యజ్ఞంలో పాల్గొంటే వట్టి కూర్చుంటే చాలు, నోరు మూసుకొని కూర్చుంటే ఆ పొగ తాకితే 1 సంవత్సరం ఆయుస్సు పెరుగుతుంది. నిత్య కర్మలను ఆచరించి దేవ పితృలకు ఆహుతులను ఇవ్వాలి. ఇక తీర్థములను యోగ్యతను ధరించి చేయాలి. చాలా ముఖ్యమైనటువంటి యొక్క సంఘటన ఇప్పుడు మనకు చెప్పబడుతుంది. మన చేతి లోపల బ్రహ్మతీర్థం, ఋషి తీర్థం, పితృతీర్థం అనేటువంటి యొక్క తీర్థములు ఉన్నాయి. బ్రహ్మతీర్థంతో ఆచమనం చేయాలి. బ్రహ్మతీర్థం ఎక్కడ ఉంటుంది అంటే ఈ స్థానంలో ఉంటుంది. ఇది బ్రహ్మతీర్థం అంటారు. మనకు తీర్థం పెడితే దేవాలయాలకు వెళ్తే ఏదైనా వ్రతాలైతే తీర్థం పెడతారు. ఆ తీర్థాన్ని ఏ విధంగా తీసుకోవాలి, ఆచమనం చేస్తే ఏం చేయాలి అంటే, ఆచమనమైన తీర్థం తీసుకున్నా చెయ్యి ఎంగిలి కాకూడదు. బాగా జాగ్రత్తగా వినండి. ఇట్లా కొట్టుకుంటే నోట్ల మూతలు కొట్టుకున్నట్టు అవుతుంది. అట్లా కాకుండా చేతిలో వేసుకొని, మీరే ప్రదర్శించాక నేనందుకు ఇంకా ఇట్లా పట్టుకొని ఈ బ్రహ్మతీర్థంతో వచ్చేటట్టుగా ఈ పెదవి కానించి తలకాయ లేవడితే ఆటోమేటిక్గా ఇది లోపలికి వెళ్ళిపోతుంది. నాలుక ద్వారా సరాసరి గొంతులోకి వెళ్ళిపోతుంది, పండ్లకు కూడా దాకకుండా వెళ్ళిపోతుంది. ఇది బ్రహ్మతీర్థం ద్వారా ఆచమనం, తర్వాత తీర్థ స్వీకరణ చేసేటువంటి పద్ధతి. ఇది బ్రహ్మతీర్థంతోనే ఆచమనం చెయ్యవలే. దీన్ని ఏమంటారు? బ్రహ్మతీర్థం అంటారు. తర్వాత దేవతీర్థం. దేవతీర్థం ఎక్కడ ఉంది అంటే చెయ్యి కొనల్లో ఉంది. చెయ్యి కొనల్లో దేవతీర్థం ఉంది. ఏదైనా మనం ఇట్లా విడిచేటప్పుడు ఇట్లా విడవాలి. మనం ఉదకం విడిచిన నీళ్లను ఈ విధంగా విడుస్తాం. ఇట్లా విడిస్తే అది ఋషితీర్థం అవుతుంది, పనికి రాకుండా పోతుంది. కనుక దేవతీర్థం ద్వారా ఈ దేవతలకు సమర్పణ చేయాలి. ఇక ఋషితీర్థం, ఋషులకు సమర్పణ తర్పణాలు చేసేటప్పుడు ఇక్కడ నుంచి చేయాలి. ఇది ఋషితీర్థం అంటారు దీన్ని. ఇక్కడ ఉండేది ఋషితీర్థం, ఇది బ్రహ్మతీర్థం, ఇది దేవతీర్థం, ఇది ఋషితీర్థం. ఇక పితృతీర్థం ఈ 2 వేళ్ల మధ్యలో ఉంటుంది. బొటన వేలుకు తర్జని మధ్యలో ఉండేటువంటిది పితృతీర్థం. పితృలకు తర్పణం ఇచ్చినప్పుడు ఈ విధంగా ఇవ్వాలి. ఈ విధమైనటువంటివి తెలుసుకొని పని చేయాలి. అందుకోసం పెద్దలు చెప్పింది వినాలి. కొన్ని సందర్భంలో ఇట్లా చేయవద్దురా అంటారు. చేయకుండా ఊరుకొని చేయాలి. ఎందుకు చేయొద్దు, చేస్తే ఏమవుతుంది అని ఎదురు ప్రశ్న వేయకూడదు. ఎదురు ప్రశ్న వేసి సమాధానం తెలుసుకునే హక్కు కూడా ఉంది. కానీ తగినటువంటి సమయంలో ప్రశ్న వేయాలి. కొంతమంది వివాహం చేయిస్తుంటాం, వాడు వస్తారు ఇటువంటి వీడియోగ్రాఫర్లు మహానుభావులు వచ్చి ఇట్లా లేవట్టి ఇట్లా పోయమంటారు. ఇట్లా పోస్తే ఏమవుతుంది? కాకపోతే ఈ విధంగా పోసేటువంటి తలంబ్రాలు వాడిని ఇట్లా పోసే వరకు వాళ్ళిద్దరి కలహాలు మొదలవుతాయి. దీనికి కారణమేవాడు? మీరే చేసుకోండి, మాకైతే తెలియదు. ఇది తీర్థములు ఈ విధంగా పితృతీర్థం, దేవతీర్థం, ఋషితీర్థం, బ్రహ్మతీర్థాన్ని గ్రహించి ఆయా తీర్థముల ద్వారా ఆయా కర్మలను చేయవలే. బ్రహ్మతీర్థం ద్వారా తీర్థగ్రహణం, ఆచమనం,
పితృతీర్థం ద్వారా పితృతర్పం, దేవతీర్థం ద్వారా దేవతా కార్యములు. అందరూ అక్షింతలు వేస్తే కూడా ఇట్లా పోయకూడదు, ఇట్లా చల్లాలి, ఇట్లా వేయాలి. పెళ్లిలో తలంబరాలు వేస్తే ఈ వేళ్ల కొనల నుంచి పోవాలి, కానీ ఎక్కడ నుంచి అక్కడి నుంచి పోకూడదు. ఆశీర్వాదం చేసి అక్షతలు వేస్తే కూడా ఇట్లనే వేయాలి. ఎవరైనా ఆవుల దగ్గర దూడలకు పాలు తాగిస్తూ ఉన్నాడో వాడిని పిలవకూడదు. చక్కగా శుచిగా శుభ్రంగా ఉండాలి. రుణప్రదాత వైద్యశ్చ శ్రోత్రియశ్చ జలానదీ జితా మిత్రో నృపో యత్ర బలవాన్ ధర్మతత్పరః. ఇక్కడ చక్కగా చెప్పాడు వేదవ్యాసుల వారు. మన సుమతి శతకకారుడు కూడా ఇదే చెప్పాడు. అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎడతెగక పారు ఏరొందిజుడున్ చొప్పన్న ఊరనుండుము. అదేదో ఉన్నది, సారు చెప్పాలి. ఆ ఊళ్ళో ఉండకమని చెప్పిండు. ఇక్కడ వ్యాసుల వారు కూడా చెప్పినాడు. రుణం ఇచ్చేవాడు, అవసరం పడితే నీకు అప్పిచ్చేవాడు ఆ ఊళ్ళో ఉండాలి. వైద్యుడు రుణతా ప్రదాత వైద్యశ్చ శ్రోత్రియ, చక్కగా విద్యాభ్యాసం చేసి చదువుకొని నిత్యక్రియలను చేసేటువంటి బ్రాహ్మడు, స్వచ్ఛమైనటువంటి మంచినీళ్ళు. ఇప్పటి కొలమానంలో ఒక ద్రోణం అంటే దోషుడని అర్థం. దోషుడంటే ఇంత కాదు. ద్రోణ పరిణామం అంటే 16 కిలోలు. కొద్ది ఎక్కువ తక్కువ ఉండొచ్చు, 1/2 కిలో అటు ఇటు, పెద్ద లెక్క కాదు. మరి ఇప్పుడు అంతకంటే ఎక్కువ లేదు తెలుసుకోవడానికి. ఉన్నటువంటి ధాన్యాన్ని ద్రోణం అంటారు. ఆ ద్రోణం కంటే ఎక్కువ ఉన్నటువంటి ధాన్యం నీళ్లు, చుక్క నీళ్లు తల్లితే శుద్ధైపోతుంది. దారి లోపట బియ్యము కానీ వడ్లు కానీ గోధుమలు కానీ పడితే వాటి తొక్కకూడదు, నమస్కారం చేయాలి. అవి ఆహారం, నమస్కారం చేయాలి. దాన్ని తీసి నెత్తి మీద పెట్టుకోవాలి, లేకపోతే లక్ష్మీదేవి కోపానికి వస్తుంది. ఎవరు ఇంటికి తెచ్చినప్పటికీ ఆవు పాలు, నెయ్యి, పెరుగు పవిత్రములైనవే. అగ్ని, గోవు, గుర్రము, సూర్యకిరణములు, నీటి బిందువులు పవిత్రమైనటువంటివే. నీటి స్పర్శ అపవిత్ర స్థానంలో ఉన్నప్పటికీ అవి శుద్ధమైతే మంచి అవుతాయి. గుర్రముల యొక్క ముఖం, ఆవు ముఖం అపవిత్రం. ఆవు యొక్క మలమూత్రములు, పాలు పవిత్రములు. పక్షులు తిన్నటువంటి పండ్లు పవిత్రములు. పక్షులు తిన్నటువంటి పండ్లు పవిత్రం. మనం కూర్చుండేటువంటి ఆసనం, పడుకుండేటువంటి శయ్య, ప్రయాణం చేసేటువంటి వాహనం, నౌక, తోవలో ఉండబడేటువంటి గడ్డి, సూర్య చంద్రుల యొక్క కిరణములు, గాలి, ఇవన్నీ కూడా శుద్ధములే. ఇవి అపవిత్రములు అనడానికి వీల్లేదు. మార్గంలో వెళ్ళేటప్పుడు బురుజ మొదలైనటువంటివి ఒకవేళ కలిగితే, అక్కడ నీళ్లు లేకుంటే గాలి దాకితే శుభ్రమైపోతాయి. ఇంటికి వచ్చినాక కాళ్ళు కడుక్కొని మీదైతే స్నానం చేయాలి. ఒకవేళ అన్నం మీదేమైనా పడితే పడిన దగ్గర తీసేసి మిగతా అన్నాన్ని శుభ్రంగా భావించి తినవచ్చు. దుష్ట అన్నం భుజిస్తే 3 రాత్రులు ఉపవాసం ఉండాలి. దుష్ట భోజనం చేస్తే అంటే అక్రమ మార్గంలో వచ్చినటువంటి యొక్క ధనంతో సంపాదించిన భోజనం చేస్తే దానివల్ల దోషం కలుగుతుంది. కనుక 1 రాత్రి ఉపవాసం ఉండాలి. లేదా ఆవును దాకి సూర్యునికి నమస్కారం చేస్తే శుద్ధి కలుగుతుంది. నిందితులతోని, పతితులతోని, వ్యభిచారైనటువంటి స్త్రీలతోని స్నేహం చేయరాదు, మాట్లాడరాదు. పనికిరాని నీటి లోపల స్నానం చేయకూడదు. నదులలో, చెరువులలో, తీర్థాలలో, ఇంటి బావిలో స్నానం చేయవచ్చు. స్నానం చేసేటప్పుడు మంత్ర స్నానం, మంత్రరహిత స్నానం అని 2 ఉంటాయి.
ఆయా సందర్భాలను పురస్కరించుకొని మంత్రస్నానం ఎప్పుడు చేయాలి, అమంత్రకంగా స్నానం ఎప్పుడు చేయాలి అని పెద్దలు చెబుతూ ఉంటారు. మనం తీర్థానికి వెళ్ళినప్పుడు, నదీ స్నానం చేసినప్పుడు, ఏదైనా మహావ్రతాలు చేసి స్నానం చేసినప్పుడు అక్కడ తప్పకుండా ప్రాయశ్చిత్త మంత్రాలను చెప్పుకొని స్నానం చేయాలి. లేదా ఇంట్లో స్నానం చేసినప్పుడు ఎప్పుడు ఆ గంగను తలుచుకొని స్నానం చేయాలి. గంగా గంగేతియో బ్రూయాత్ యోజనానాం శతైరపి ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం సగచ్చతి అని గంగా మహాత్యం చెబుతుంది. కనుక గంగా అని స్మరించుకుంటూ వెళుతూ ఉన్నట్టయితే గంగలో స్నానం చేసినటువంటి పుణ్యం వస్తుంది. కనుక మన ఇంట్లో పూర్వంలో స్నానం చేసేటప్పుడు గంగాళాలు ఉండేటువంటిది. గంగాళం అని అన్న వీటి గంగా అంటాడని. ఇప్పుడు గంగాళాలు అమ్ముకొని పాత ఇనుము కింద, పాత ఇత్తడి కిందకి అమ్ముకొని బకెట్లు తెచ్చుకున్నాం. ఇప్పుడు బకెట్ అంటున్నాం. బకెట్ స్నానానికి బకెట్, బిర్యానీకి బకెట్, ఇదికే నీటిగో బకెట్, బయటకు పోతే బకెట్, ఇంట్లో ఉంటే బకెట్. గంగాని స్మరణ చేస్తే గంగా స్నానం చేసినటువంటి యొక్క పుణ్యం వస్తుంది. మంత్రస్నానం చేసే దగ్గర మంత్రస్నానం, వట్టి స్నానం చేసే దగ్గర వట్టి స్నానం చేయాలి. అంతేకాదు అప్పుడు ప్రసూతైనటువంటి యొక్క స్త్రీ 10 రోజుల లోపట పిల్లి, ఎలుక, కుక్క, కోడి తల్లిదండ్రుల చేత ఇంట్లోంచి వెళ్ళగొట్టినటువంటి వాడు, శవము, రజస్వల అయిన స్త్రీ 3 రోజుల లోపట, తర్వాత వాళ్ళ యొక్క జ్ఞాతులు ఎవరైనా చనిపోతే అశౌచంలో ఉన్నటువంటి వాళ్లను తాకితే వెంటనే తల స్నానం చేయాలి. దేవతలంతా కూడా అమ్మవారితో సహా మేడి వృక్షంలో నివసిస్తుంటారు. కనుక ఆ మేడి చెట్టును గంధపుష్పాక్షములతో పూజించాలి. ఇంటిని కడపలనెప్పుడు ముగ్గు పెట్టి కడగకుండా ఉంచకూడదు. ఎప్పుడు కడిగి ముగ్గు పెట్టి ఉండాలి. కడగని కడపను ఇంట్లో ఉండటానికి వీల్లేదు. ఒకవేళ కడపలు కాళ్ళతో తన్నకూడదు. ముగ్గు లేకుండా, బొట్టు లేకుండా కడపలు ఉంచకూడదు. ఉంచితే నరకం కలుగుతుంది. ఇదంతా కూడా ఆరోగ్య సూత్రాలు అంతర్నియమంగా ఉంటాయి. ప్రాతకాలే స్త్రియా కార్యం గోమయేనానులేపనం ప్రత్యహం సదనే తస్మాన్నైవ దుఃఖాని పశ్యతి. ఎవరింట్లో ప్రాతకాలంలో సూర్యోదయం కంటే పూర్వమే స్త్రీలు గోమయంతో అలుగు చల్లుతాలో వాళ్ళ ఇంటికి దుఃఖాలు రావు. ఎవరింట్లో సూర్యకిరణాలు పడతాయో ఆ ఇంటి లోపల దేవతలు తృప్తిగా ఉంటారు. ఎవరింటిలోనైతే రోజు జపము, అనుష్ఠానము, దేవతార్చన, సంధ్య జరుగుతాదో ఆ ఇంట్లో దేవతలు నివసిస్తారు. ఏ ఇంట్లో అయితే స్త్రీలు గడప గడగరో, ఇల్లుడవరో, రాత్రిపూట నెత్తి దువ్వుకుంటారో వాళ్ళ ఇంట్లో దరిద్ర దేవత నివసిస్తుంటుంది. ఏ ఇంట్లో అలికి చక్కగా ముగ్గులు పెట్టకుండా పెడతారో అటువంటి స్త్రీకి ఆయుస్సు వృద్ధి కలుగుతుంది. చీపురు కట్ట, పొయ్యి అంటే ఇప్పుడు స్టవ్ అనుకోండి, రోలు, రుబ్బు రవ్వులు వీటిని కాళ్ళతో తన్నకూడదు. పొరపాటున కూడా కాళ్ళు దాకకూడదు. ఇట్లయితే ధనము నశించిపోతుంది. ఒకవేళ స్త్రీ రోకలిని కాలితో తన్నితే భర్త యొక్క బుద్ధి దుర్మార్గమైపోతుంది. శిథిలములైనటువంటి ఆసనములు, శిథిలములై పనికి చినిగిపోయినటువంటి గొంగళ్ళు పారవేయవాలి. వాటిని వాడకూడదు. చెప్పులు ధరించి తిల తర్పణములు చేయకూడదు. ఇక దర్శశ్రాద్ధం నకుర్వేత దర్శస్నానం కథంచన పాదుకారోహణం చైవ యోగ పట్టకమేవ చ
జీవత్పితృకం కుర్యాద్ గయా శ్రాద్ధం చైవ చ దీపభాండమయీ ఛాయా బిభీతక కురంటజా. తండ్రి బ్రతికున్నటువంటి వాడు మూడవ దంజం వేసుకోకూడదు. పెళ్ళి అయింది, సామాన్యంగా వయస్సులు ఎవరైనా ఉంటే వాళ్లకు ఇంకా యజ్ఞాపవీతం ధరించే జాతుల వాళ్ళకి ఇది ఉపయోగం. అందరూ 3 దంజాలు వేసుకోవాలని చెప్తారు, కానీ తండ్రి బ్రతికున్నటువంటి వాడు మూడవ దంజం వేసుకోవద్దు, 2 దంజాలతోనే ఉండాలి. తండ్రే కాదు, అన్న బతికున్నవాడు కూడా మూడవ దంజం వేసుకోకూడదు, 2 దంజాలే వేసుకోవాలి. అన్న తండ్రి పోయితే మాత్రమే 3 దంజాలు వీడు వేసుకోవాలి. అంతవాడికి 2 దంజాలతోనే ఉండాలి. దాని వంతుకు ఒక ఉత్తర్యం మీద ధరించవచ్చు. పావుకోళ్లను తండ్రి బతికున్నవాడు పావుకోళ్ళు అంటే కట్టెతో చేసినటువంటి చెప్పులు వాటిని తొడుక్కోకూడదు, మామూలు చెప్పులు తొడుక్కోవచ్చు. అంటే తండ్రి బ్రతికున్నటువంటి వాడు శ్రాద్ధం పెట్టకూడదు. తీర్థయాత్రకు పోతే గయా శ్రాద్ధం కూడా వాడు పెట్టకూడదు. దీపదానం ఇవ్వకూడదు. ఎవరైతే చర్మముల చేత చాట చేత విసురుకుంటారో గాలికి ఉబ్బరానికి వాడి పుణ్యం నశించిపోతుంది. అప్పుడు అలర్కుడు అన్నాడు, భవత్యా కీర్తితా భోజ్యా యయేతు సూతికాదయః అమీషాం శ్రోతుమిచ్ఛామి తత్వతో లక్షణానిహ. అమ్మా, భోజ్యముల గురించి ఏవి చెప్పినవో వాటి యొక్క యథార్థ లక్షణాన్ని తెలుసుకోమ్మను చెప్పమ్మా అనగా, ఏ బ్రాహ్మడైతే బ్రాహ్మణ స్త్రీని పెళ్లి చేసుకుంటాడో ఆ పెళ్లి చేసుకున్నప్పుడు పుట్టినటువంటి యొక్క పుత్రుడు పుట్టిన 11 రోజుల వరకు వాళ్ళ జ్ఞాతులందరికీ సూతకం ఉంటుంది, అంటే అశౌచం ఉంటుంది, జాతాశౌచం, పురుడు అంటారు దాన్ని. ఇక ఒకవేళ ఆ బ్రాహ్మణ స్త్రీని కాక వేరే స్త్రీని పెళ్లి చేసుకుంటే దానికి పుట్టిన కొడుకు వల్ల వీడు ముట్టుడు పట్టవలసిన అవసరం లేదు, పురుడు ఉండవలసిన అవసరం లేదు. ఏ పురుషుడైతే దేవతార్చన చెయ్యడో దానం చెయ్యడో, ఏవడైతే దేవతార్చనలు పితృర్చనలు చేయడో వాణ్ణి షండు అని పిలువబడతాడు. దేవుడు లేడని ఎవడైతే చెప్తాడో వాణ్ణి షండు అని చెప్పబడతాడు. అట్లాగా ఏ మానవుడైతే తన గొప్ప కోసం, తన పేరు ప్రతిష్టల కోసం, కీర్తి కోసం తపస్సు చేస్తాడో, కీర్తి కోసం హోమం